కామారెడ్డి జిల్లా లింగంపేటలో వరదలకు దెబ్బతిన్న లింగంపల్లి కుర్దు R&B బ్రిడ్జిను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. వరదల సమయంలో బ్రిడ్జి పరిస్థితిపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను ఆయన సందర్శించారు. తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టకుండా బ్రిడ్జి నిర్మాణానికి పూర్తిస్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ లేదా బ్రిడ్జ్ కమ్ చెక్ డ్యాం తరహాలో నిర్మించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు. పూర్తిస్థాయి అంచనాలతో బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రజల మధ్యన ఉండాలి కాబట్టి ఇక్కడికి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ మీ అందరూ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి పేదవారికి జరిగిన ప్రకృతి వినయతాండం అయినప్పుడు కూడా వీలైనంత వరకు ఆదుకోవాల సఫలతోనే ఇక్కడికి రావడం జరిగింది. అన్ని విధాలుగా మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. ఈరోజు ఎప్పుడు రానంత దాదాపుగా మన దగ్గర ఉన్న
సమాచారం ప్రకారము ఈ 100 సంవత్సరాలల్లో ఇంత అధిక వర్షం ఎప్పుడు రాలే. ఈ సందర్భంలో ప్రభుత్వం చేయగలిగిన సహకారమే కాదు, మీ స్థానిక శాసనసభ్యుడు మిత్రుడు మదన్ మోహన్ రావు గారు మీ కష్టం ఉన్నన్ని రోజులు మీతోనే ఉండి రాత్రి పగళ్ళు పనిచేసి మిమ్మల్ని ప్రాణ నష్టము ఆస్తి నష్టం జరగకుండా మీకు ఒక మనోధైర్యాన్ని ఇచ్చి వారు మిమ్మల్ని కాపాడుకున్నారు. వారు నాకు తెలియజేసిన వెంబడే నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మహేష్ గౌడ్ గారు మేమందరం కామారెడ్డికి రావాలని బయలుదేరు. కానీ కామారెడ్డిలో ఉన్న వాతావరణ పరిస్థితులు మేము ఇక్కడ దిగలేని పరిస్థితుల్లో మెదక్ పోయి మెదక్లో కూర్చొని అక్కడ కలెక్టర్లతో మాట్లాడి అక్కడి నుంచే మళ్ళీ కామారెడ్డి కలెక్టర్తో మాట్లాడి ప్రాణ నష్టం పోయిన వాళ్లకు 5 లక్షల రూపాయలు, పశు సంపద కూడా నష్టపరిహారం ఇవ్వు, ఎంబడే రెవెన్యూ బృందాలను పంపించి ఎక్కడెక్కడైతే పంట మునిగిపోయిందో, నీట మునిగిపోయిందో, లేదా పంటల మీద ఇసుక మేటలు వేరినాయో, అదేవిధంగా రహదారులు కొట్టుకపోయి కొన్ని దగ్గర బ్రిడ్జిలు కొట్టుకపోయినాయి, కొన్ని దగ్గర రోడ్లు కొట్టుకపోయినాయి. ఇవే కాకుండా ఇరిగేషన్, మైనర్ ఇరిగేషన్, మేజర్ ఇరిగేషన్కి సంబంధించిన ప్రాజెక్టులు కూడా దెబ్బతిన్నాయి. కానీ 100 సంవత్సరాల క్రితం కట్టిన పోచారం ప్రాజెక్టు ఈరోజు మిమ్మల్ని అందరినీ కాపాడింది. అక్కడ కూడా కొంత, అక్కడ ఉన్న వ్యవస్థ కూడా కొంత దెబ్బతిన్నది. తక్షణమే తాత్కాలికంగా ఇవన్నీ కూడా రిపేర్లు చేయడం జరిగింది. కానీ ఇది ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గంలో జరిగిన నష్టానికి తాత్కాలిక రిపేర్లు సరిపోవు. అందుకే ఈరోజు ప్రత్యక్షంగా చూడడానికి రెవెన్యూ మంత్రి గారు, సీతక్క గారు, శాసనసభ్యులు, పిసిసి అధ్యక్షుడు, అధికారుల బృందాన్ని, షబీర్ అలీ గారిని అందరినీ తీసుకొని ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చినాం అంటే ప్రత్యక్షంగా మేము కళ్ళతో చూస్తే మీకు వచ్చిన కష్టం, మీకు జరిగిన నష్టం ఒక అవగాహన వస్తే మిమ్మల్ని ఆదుకోవాలనేదే ప్రధానమైన ఆలోచన. ఈరోజు ఆడ లంబాడి సోదరిమణులు భూమి పోయి, ఇండ్లు పోయి, అసలు పూర్తిగా సర్వం కోల్పోయిన నిరాశ్రయులుగా నిలబడే పరిస్థితి వచ్చింది. అందుకే అధికారులకు, ముఖ్యంగా కలెక్టర్లకు, ఇరిగేషన్ అధికారులకు, R&B అండ్ పంచాయతీరాజ్ అధికారులకు, వ్యవసాయ శాఖ అధికారులు అందరూ కూడా నేను సూచన చేసిన, శాశ్వతంగా ఈ సమస్యల పరిష్కారం కోసం అంచనాలను ప్రిపేర్ చేయండి. ఇసుక మేటలకు కూడా ప్రత్యేకంగా నిధులు ఇచ్చి మళ్ళా వ్యవసాయ యోగ్యమయ్యేటట్టుగా వాళ్లకు నిధులు ఇచ్చేటట్టు, మునిగిపోయిన పంటకు నష్టపరిహారం కూడా ఇచ్చేటట్టు, కొట్టుకపోయిన రోడ్లు, ప్రాజెక్టులను కూడా మళ్ళీ తిరిగి నిర్మించడానికి ఈరోజు అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇంకా కొన్ని ప్రాంతాలను పర్సనల్గా చూసి కలెక్టర్లను, అందరినీ, అందరు అధికారులతో మాట్లాడి అన్ని సమస్యలు పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ రోజు ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా మీ శాసనసభ్యుడు, మీ అభిమాన నాయకుడు పూర్తిగా మీ ఎంబడి ఉండి చాలా మంది ప్రాణాలను కాపాడారు. అంతా బాగున్నప్పుడు మనకు అందుబాటులో ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కష్టం ఉన్నప్పుడు తోడు ఉండేవాడే నాయకుడు. ఎప్పుడైతే ప్రజలకు కష్టం ఉంటుందో, మన ఎన్నుకున్న ప్రజలు కష్టాలలో ఉంటారో, ఆ సందర్భంలో మీ పక్కన నిలబడేవాడే నాయకుడు. మీ ఎమ్మెల్యే గారు మీకు అందుబాటులో నిలబడి మీకు కావాల్సిన సహాయ సహకారం అందించడమే కాకుండా ఈరోజు ప్రభుత్వం మొత్తాన్ని ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గానికి తీసుకొచ్చిండు. ప్రభుత్వంలో ఉండే ముఖ్యమంత్రిని, సీతక్కను, రెవెన్యూ మంత్రిని, పిసిసి అధ్యక్షుడిని అందరిని కూడా మీ దగ్గరికి తెచ్చిందంటే మీ ప్రాంతము, మీ ప్రజలకు వచ్చిన కష్టము, నష్టాన్ని ఈరోజు సరిదిద్దడానికి, ప్రాణాలు కూడా కొంతమంది అంటే చాలా వరకు SDRF ఈ అన్ని సంస్థలతో సమన్వయం చేసి చాలా మంది ప్రాణాలను కాపాడిండు. కామారెడ్డి జిల్లాలో 2 ప్రాణాలు పోయినట్టున్న, మొత్తం 5 మంది చనిపోయినట్టున్నారు టోటల్ గా. ఆ కుటుంబాలను కూడా మేము ఆదుకుంటాం. నా సూచన ఒక్కటే, కార్యకర్తలందరికీ కూడా కష్టాలలో ఉన్నప్పుడు ప్రజలకు అండగా నిలబడండి. ప్రజలు అదే గుర్తుపెట్టుకుంటారు. అంతా బాగున్నప్పుడు పండగకి చుట్టపు చూపు వచ్చినట్టుగా వచ్చే నాయకులు ప్రజలు గుర్తుపెట్టుకోరు. కష్టాలు, ఇప్పుడు ప్రజలు కష్టాలలో ఉన్నారు. ప్రభుత్వం వైపు నుంచి కూడా ఏం సహకారం అందించాలనో గ్రామాల వరకు మీరు నివేదికలు తయారు చేసుకోండి. గ్రామాలలో మీకున్న గ్రామాలలో ఉండే నాయకత్వానికి ఉండే అవగాహన వచ్చే అధికారులకు మీరు చూపించిందే కనిపిస్తుంది.
మీ గ్రామాలలో జరిగిన నష్టాన్ని కూడా అధికారులను తీసుకెళ్లి క్షేత్రస్థాయిలో అంచనాలు వేయించండి. అంచనాలు వేయకుండా మనం వాటిని పరిష్కరించలేము. అందుకే వీడికి వచ్చిన స్థానిక నాయకత్వానికి నా సూచన ఒకటే, మీ గ్రామాలలో జరిగిన శాశ్వతమైన నష్టాన్ని అంచనా వేయించండి. వాటన్నిటిని రిపేర్ చేసి వాటిని బాగు చేపించి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటది. ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని తెలియజేయాలి.
అందరు కలిసి రాత్రి 2 బజే వరకు నిద్ర పోకుండా మనం చేసినాం. అలాగే మీరు మాకు అలర్ట్ చేయకుంటే సుమారు 300 మంది ప్రాణాలు ఇదే కాదు, బీవీపేటలో కానీ, యాడారంలో కానీ, పల్వంచాలో కానీ, అలాంటి గ్రామాల్లో రాజంపేటలో కానీ, ఈ వరద చిన్నమల్లారెడ్డి, సరంపల్లి ఈ గ్రామాల్లో వరదతో 100 మందికి కాపాడినాం. అంటే మీ ఆదేశాలు గవర్నమెంట్ లో మీరు ఇచ్చిన కమిటీ మీరు వేసినారు. అది మన డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీ కానీ, నేషనల్ డిజాస్టర్స్ వాళ్ళు కానీ, లోకల్ పోలీస్ కానీ అందరు కష్టపడి ఇవాళ 300 మందికి ప్రాణాలు పోకుండా కేవలం 2-3కే మనం ఆపగలిగినాం. ఇంత గొప్ప పని మళ్ళీ మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ దిగకుండా మా విజయ అంటుంది, సార్ పోయింది మంచిగైంది, లేకుంటే ఆడికెళ్ళి వెళ్ళిపోతుండే గాలి మోటార్లో. ఇప్పుడు సార్ మా గల్లీకి వచ్చి చూసిపోతున్నాడు మాకు అని ఆనందపడుతుంది. అందుకని ఎక్కువ చెప్పకుండా ఈ రోజు మహిళలు చెప్పిన దాని మీద అన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు దాని విషయంలో డీటెయిల్స్ గా చెప్తారు. నేను ఎక్కువ చెప్పకుండా నేను మీ వాడిని ఇది 4వ మీ కాలనీ కూడా వస్తున్నాను. ఇట్లా ఎప్పటికీ ప్రజల మధ్యలో ఉండేవాళ్ళు. ముఖ్యమంత్రి గారు నాకు ఫోన్ చేసి చెప్పబాయి, నేషనల్ హైవే ఆగింది, పిల్లలకు బ్రెడ్, పిల్లలకు పాలు పంపు, మీరు ఎట్లానే చేసుకుంటారు కానీ హైవేలో ఉన్న వాళ్ళు కూడా తక్లీఫ్ కావద్దని. ఎవరు చెప్తారండి? హైవేలో ఇరికిన ఆదిలాబాదు, ఇతర రాష్ట్రాల్లో, మహారాష్ట్ర, నాగ్పూర్ ఎవరైనా ఉండని, మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏక్ బి భుక్కా హై, నాకు పాలు దొరకాలే, నా పిల్లలకు చిన్న పిల్లలకు బ్రెడ్ దొరకాలే, ఆ మాటను వినదలుచుకోలేదు. ఇప్పుడు సీతక్క నేను తక్షణమే అదే ముగ్గురు మేము వచ్చి మీకు సహకారం అందించడానికి ప్రయత్నం చేశాను. ఈ టైం ఎక్కువ భాష తెలియదు. మహేష్ గౌడ్ గారు మాట. అందరికీ నమస్కారం. వర్షాలు ఏ రకంగా పడడం మొదలైందో ఆ క్షణమే ముఖ్యమంత్రి గారు ఆఫీసులంతా పిలిచి రివ్యూ చేయడం జరిగింది. ఏ రకంగా అది ఉధృతి దాల్చిందో అవంతా కూడా ఎప్పటికప్పుడు రివ్యూ చేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ రోజు ముఖ్యమంత్రి గారు, నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎల్ఎంపీ నుంచి కామారెడ్డి రావాలనుకున్నప్పటికీ ఇక్కడ లో క్లౌడ్స్ ఉండడం వల్ల వాతావరణం అనుకూలించక దిగలేకపోయాం. కానీ పోచారం ప్రాజెక్టు, అదేవిధంగా నిజాం సాగర్ ప్రాజెక్టు ఉధృతిని పరిశీలన జరిగింది. ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ ప్రజలకు ఎక్కడ కూడా కష్టం జరగకూడదనేటువంటి ఉద్దేశంతో ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేశారు. ఇవాళ రావడానికి కారణం కూడా ప్రత్యక్షంగా వెళ్ళి చూస్తే పరిస్థితి అర్థమవుతుంది. ఒక నిర్ణయానికి వచ్చి ఏ రకంగా మనం ఆ ప్రాంతాన్ని, ఆ ప్రజలను ఆదుకోగలుగుతామో చూడటానికి ముఖ్యమంత్రి వచ్చేసినారు. ప్రజల మనసు కాబట్టి ప్రజల వద్దకు వచ్చినారనే మాట చెప్తూ షబీర్ అలీ గారికి ఇచ్చేస్తాను. గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వరద బాధితుల పరామర్శింపు కోసం ఇక్కడికి వచ్చారు. కామారెడ్డి యావత్తు మునిగిపోయి ఇబ్బందులలో ఉన్నప్పుడు ప్రజలందరికీ కూడా కష్టాలు అతీతంగా రాజకీయ నాయకులు, ముఖ్యంగా అధికార యంత్రాంగం, పారిశుద్ధ్య కార్మికుల నుంచి మొదలు పెడితే కలెక్టర్ గారు
గారు ఎస్పీ గారి వరకు కూడా ప్రతి ఒక్కరూ వర్షంలో నాంతూ రాత్రి 12 గంటల వరకు అట్లా 48 గంటలు డ్యూటీలు చేసినటువంటి కానిస్టేబుల్ వీళ్ళందరూ కూడా ప్రతి డిపార్ట్మెంట్ వారు కూడా ఎక్కడికక్కడ పనిచేసినటువంటి సందర్భంలో ఇక్కడున్న పరిస్థితుల్లో చాలా నష్టం జరిగిన రోడ్లు కానీ బ్రిడ్జిలు కానీ అన్ని కొట్టుకపోయినా మిగతా అన్ని కూడా రైతుల 17,000 నుంచి 18,000 ఎకరాలు ఇసుక మేట పెట్టిన వారందరినీ కూడా మేము ఉన్నామంటూ ముఖ్యమంత్రి గారు ఏరియల్ సర్వే చేసిన తర్వాత తిరిగి మిమ్మల్ని కలవడానికి ప్రజల్ని కలవడానికి కామారెడ్డి ప్రజలకు ఒక ఆత్మస్థైర్యం నింపడానికి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి విచ్చేశారు. కాబట్టి ఇక్కడ జరిగిన నష్టాన్ని ఇక్కడ ఉన్నటువంటి సమస్యని పర్మనెంట్ గా సొల్యూషన్ చేస్తారని నేను ఈ కామారెడ్డి నియోజకవర్గం తరఫున మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. కాబట్టి మీరు సరైన నిర్ణయం తీసుకొని ఎక్కడ తప్పులు జరిగినాయో దాన్ని సరిదిద్దుతూ అలాగే ఇక్కడ ప్రజలు కూడా సహకరించే ప్రజలే, ఎవరు కూడా ఒకరు నష్టపోవచ్చు ఇద్దరు నష్టపోవచ్చు, కానీ 90 మందికి మంచి జరుగుతుందంటే ఇద్దరు త్యాగం చేయడానికి కూడా సిద్ధమైన వాళ్ళు. కాబట్టి ఇక్కడ నిర్ణయాలు కూడా తీసుకొని ఇక్కడ జరిగిన నష్టాన్ని తొందరగా పూడ్చి ఆ రోడ్లు బ్రిడ్జులు అన్ని కూడా తొందర చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి, ఇంత దూరం ఇక్కడికి వచ్చిన వారికి, వారితో పాటు మంత్రివర్గంలో ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారికి, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ గారికి, ఇవి ఇచ్చేసిన మిగతా అందరికీ, మిగతా ఆ ఎమ్మెల్సీ గారు మళ్ళీ షబీర్ గారు అండ్ మహేష్ గౌడ్ గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసిన అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాను. సురేష్ శెట్కర్ అని ఉన్నాడు, సారీ అండి చూడండి సారీ, నేను కూడా నన్ను పిలిస్తే నేను పాత వాళ్ళని మరో కొత్త వాళ్ళని మరో కాబట్టి నేను మరోసారి నన్ను ఎందుకు గెలిపిస్తారని మనకందరూ తెలుసు. మరి అనుకోకుండా వచ్చిన ఈ వరదలు వర్షాలు దానివల్ల మొత్తం కామారెడ్డి జిల్లా, కామారెడ్డి పట్టణంతో పాటు కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గం, జూకల్ నియోజకవర్గం, బాన్సువాడ నియోజకవర్గం 4 నియోజకవర్గాలు తీవ్రంగా ప్రజలకు ఇబ్బంది అయింది. మరి మా ముఖ్యమంత్రి గారు వెంటనే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి మరి అన్ని విధాలుగా మమ్మల్ని ఆదేశించి మీరు వెళ్ళండి, వారి మధ్య నుండి వారి కష్ట సుఖాలు పాల్గొనని మరి సీతక్క గారు, నేను, షబ్బీర్ భాయ్ అందరు ఎవరి వాళ్ళు మరి అప్పుడే వచ్చి ఇక్కడ కూర్చొని మరి ఈ కాలనీ అంతా సందర్శించి మళ్ళీ ఇక్కడ కలెక్టర్ అధికార యంత్రాంగంతో మొత్తం రివ్యూ చేయడం కూడా జరిగింది. మరి ప్రత్యేకంగా నేను అధికార యంత్రాంగానికి అభినందనలు చెప్తున్నాను. వారు టైమ్లీ యాక్ట్ చేసి ప్రాణ నష్టం ఎక్కువ కాకుండా చూసుకున్నందుకు ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రి గారు ఆ రోజే వచ్చేవాళ్ళు. మొత్తం హెలిప్యాడ్ మొత్తం కలెక్టరేట్ చుట్టూనే తిరిగింది. వాతావరణం బాగలేక వారు మరి మీదకి వెళ్ళిపోవడం జరిగింది. కానీ వారి మనసంతా కామారెడ్డి జిల్లా ప్రజలకు కలవాలా, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకున్నాలి, ఏ నష్టమైందో ఆ నష్టాన్ని మేమందరం అండగా ఉంటామని ఈరోజు వారు వచ్చి మన కష్ట సుఖాలు చూసి మరి అన్ని విధాలు మీ అండగా ఉంటుంది చెప్తున్నందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు. మా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఫస్ట్ సీఎం గారు చెప్పగానే మా మధ్యలో వచ్చిన సీతక్క గారు కూడా ఒకసారి. అందరికీ నమస్కారాలు. మీరందరూ కూడా దుఃఖంలో బాధలో ఉన్నారని తెలిసి ఆ రోజే ముఖ్యమంత్రి గారు మరి రావడం జరిగింది. కానీ అనివార్య కారణాల రీత్యా అంటే వాతావరణం సహకరించకపోవడంతో హెలికాప్టర్ దిగక ఇక్కడ దాకా రాలేదు. మళ్ళీ ఈరోజు పట్టు వదలకుండా మిమ్మల్ని అందరినీ కలవాలి, మీ బాధలో భాగం పంచుకొని మీకు భరోసానివ్వాలనే లక్ష్యంతో ఇక్కడికి రావడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతూ వారిని ప్రసంగించాల్సింది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మన మీద ప్రేమ చూడండి, అన్ని గ్రామాల్లో తిరుగుకుంటూ మనం మళ్ళీ ఈ కాలనీకి కూడా మళ్ళొకసారి వచ్చి మీ సాధకాలు బాధకాలు మీ అన్నిలో మీతో పంచుకోవాలని వచ్చినందుకు స్వాగతం పలకాలని చెప్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు. కామారెడ్డి పట్టణ ప్రజలు, ముఖ్యంగా ఈ జిల్లాలోనే ఇటు కామారెడ్డి శాసనసభ నియోజకవర్గం, ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గం మొన్న భారీగా కురిసిన వర్షాల వల్ల ఇక్కడి పేదలు, రైతులు, విద్యార్థులు పూర్తిగా ఇబ్బందికి, నష్టానికి గురైంది. వరదలు వచ్చినంబడే పర్యటన కోసం వచ్చిన వాతావరణం అనుకూలించకపోవడం వల్ల మెదక్లో కలెక్టర్ గారితో రివ్యూ చేసి
ఇతర ప్రాంతాలను పరిశీలించి ఏరియల్ సర్వే చేసి ప్రభుత్వం ఒక ప్రాథమిక అంచనాకు వచ్చి తాత్కాలికంగా మీ సమస్యలను పరిష్కరించడానికి కలెక్టర్లకు ఇతర అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కష్టం ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులే కాకుండా అధికారులు అందరూ ఈ జిల్లాలో సమన్వయం చేసుకొని ముందుకెళ్లడం వల్ల ఒకరికొకరు సహకరించుకొని కష్టాలలో ఉన్న ప్రజలకు అండగా నిలబడడంతో చాలా వరకు ప్రాణ నష్టం తగ్గింది. కొంత ఆస్తి నష్టం జరిగినా ప్రాణం ఉంటే మళ్ళీ ఎట్లయినా మిగతావన్నీ మనం సమకూర్చుకోవచ్చు. మీరందరూ సమన్వయంతో కామారెడ్డి శాసనసభ్యులు కావచ్చు, ఎల్లారెడ్డి శాసనసభ్యులు కావచ్చు, ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ గారు, ఈ ప్రాంతంలో ఉండే ప్రజాప్రతినిధులు పేరు పేరున ప్రతి ఒక్కరు చాలా వరకు సమస్య రాగానే ప్రజలకు అందుబాటులోకి వచ్చారు. మామూలుగా సమస్య వచ్చినప్పుడు సమస్య అయిపోయి ప్రజలు తేరుకున్న తర్వాత ప్రజాప్రతినిధులు వాళ్ళని కలవడానికి వెళ్తారు. కానీ నేను ఇక్కడ సమస్య వర్షము, ఇక్కడ వరదలు అధికంగా కాగానే ఎంపీ సురేష్ శెట్కర్ గారికి, షబీర్ అలీ గారికి పర్సనల్గా ఫోన్ చేసి తక్షణమే మీరు క్షేత్రస్థాయికి వెళ్ళండి, ప్రజలకు ఏం అవసరం ఉందో చూడండి, ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కను ప్రత్యేకంగా మీరు అక్కడనే ఉండండి. ఎందుకంటే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సీతక్క గారు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు, మీరు కూడా వెళ్ళి అక్కడ స్వయంగా పర్యవేక్షించండి అని చెప్పి హైదరాబాద్ స్థాయిలో అధికారులందరినీ సమన్వయం చేసుకుంటూ, అది పోలీస్ సిబ్బంది కావచ్చు, రెవెన్యూ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా సాగునీటి పారుదల శాఖకు సంబంధించిన సిబ్బంది, R&B, పంచాయతీరాజ్, ఇట్లా ప్రతి శాఖను సమన్వయం చేసుకుంటూ వర్షాలు ఏ విధంగా ఈ ప్రాంతాన్ని అతలకుతలం చేస్తున్న వాటి అన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఎప్పటికప్పుడు అధికారులకు సూచన చేస్తూ మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేసినాం. అయినా మళ్ళొక్కసారి వ్యక్తిగతంగా మిమ్మల్ని కలవాలి. GR కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ, ద్వారకా కౌండిన్య, ద్వారకా నగర్, ఈ అన్ని కాలనీలలో మీకు జరిగిన నష్టాన్ని ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారులు నా దృష్టికి తెచ్చారు. నేను మీకు ఒకటే మాట ఇస్తున్నా, కలెక్టర్లకి ఇతర అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా, పూర్తి స్థాయిలో జరిగిన నష్టాన్నే కాదు, మళ్ళీ ఇలాంటి విపత్కర పరిస్థితి రాకుండా ఉండాలంటే శాశ్వతంగా ఏ విధంగా పరిష్కరించాలి. ఇప్పుడు ఏదో వచ్చింది, మిమ్మల్ని కలిసినాం, మిమ్మల్ని కలిసి మాట్లాడిపోయినాం, ఏదో మిమ్మల్ని ఈ కొంచెం ఆదుకోవడం అనేది సమస్య కాదు. మహేష్ గౌడ్ గారు నాకు హెలికాప్టర్లు వచ్చేటప్పుడు చెప్పిండు, మీరు ఇది శాశ్వతంగా ఏదైనా పరిష్కారం చూపించాలి. సీఎం గారు, మాకు పాత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి చాలా ముఖ్యమైన ప్రాంతము, ఇక్కడ ప్రజలలో చైతన్యం ఉంటుంది, మనం ఏం చేసినా వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు, గుర్తిస్తారు, మీరు చేయాలని మహేష్ గౌడ్ గారు చెప్పింది. అందుకే ఈరోజు రోజంతా మీకోసం కేటాయించి ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలిసి మళ్ళీ కలెక్టరేట్లో అన్ని రివ్యూలు తీసుకుంటాను. మీకు ఒకటే మాట ఇస్తున్నాం, మా ఆడబిడ్డలందరూ కూడా చాలా సమస్యలు చెప్పింది. మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడానికి ప్రభుత్వం 100% పనిచేస్తుంది. అదేవిధంగా మా మున్సిపల్ చైర్పర్సన్ చెప్పిండ్రు, ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకునే పిల్లలకు కూడా పుస్తకాలని నానిపోయినాయి, బడికి పోతలేరు, వాళ్ళ సమస్య కూడా. అందుకే కలెక్టర్ గారికి తక్షణమే ఆదేశాలు ఇస్తున్నా, మీ కంటింజెన్సీ ఫండ్స్ నుంచి ఇమ్మీడియట్ గా ఈ ప్రైవేట్ స్కూల్స్లలో ఉండే పిల్లలకు కూడా స్కూల్ బుక్స్ కానీ లేకపోతే నోట్ బుక్స్ కానీ ఏమేమి ఇవ్వగలరో వాటిని ఇవ్వండి. స్థానికంగా ఎవరైనా దాతలు ముందుకు వస్తే కూడా, ఎందుకంటే ఈ ప్రాంతంలో బీడీ ఫ్యాక్టరీలు ఉన్నోళ్ళు, ఇతర ఫ్యాక్టరీలు ఉన్నోళ్ళు, శ్రీమంతులు ఉన్నారు, వాళ్ళకి ఏమైనా సాయం చేద్దామన్నా ఏం సాయం చేయాలో వాళ్ళకు కూడా అర్థం కాదు. అంటే ఏదైనా వాళ్ళు నిజంగా కష్టాల్లో ఉన్నప్పుడు ఈ ప్రాంత ప్రజలకు, ఎందుకంటే ఈ ప్రాంతంలో బీడీ కార్మికులు ఎక్కువ, ఈ బీడీ పరిశ్రమలు ఉన్న వాళ్ళు వీళ్ళందరికీ పేదలకు సాయం చేయాలని కోరుకుంటుంది. కానీ ఎక్కడ చేయాలి, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇస్తే ప్రజలకు చేరవో వాళ్ళకి అనుమానం ఉంటుంది. అందుకే కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి నేను సూచన చేస్తున్నా, ఈ ప్రాంతంలో ఉన్న పరిశ్రమలు కొన్ని ఫార్మా కంపెనీలు దగ్గరగా ఉన్నాయి, ఫార్మా కంపెనీలు కొన్ని అందుబాటులో ఉన్నాయి, బీడీ పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి ముఖ్యంగా విద్యార్థులకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిపేర్స్, రినోవేషన్స్, రిస్టోరేషన్ ప్రభుత్వం చూసుకుంటుంది. కానీ పాఠశాలల్లో ఉండే పిల్లలకు లేకపోతే